తన భూమి అన్యాక్రాంతమైనని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తన ఇంటి స్థలంను కబ్జా చేయటకు ప్రయత్నం చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నీలం కృష్ణయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. కంబాలపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నీలకృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన నూకల ముత్తయ్య వద్ద ఒక గుంట ఇంటి స్థలంను గుత్తగా 5,000 రూపాయలకు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అదే కుటుంబానికి చెందిన కొంతమంది కలిసి గత కొన్ని రోజులుగా తన రాజకీయ పలుకుబడితో బెదిరిస్తూ ఇంటి స్థలంను కబ్జా చేయటకు ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల సమక్షంలో ఘర్షణ జరిగిందని, అయినా కానీ ఇంటి స్థలం విషయంలో న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తమ కుటుంబంకు న్యాయం చేసి కబ్జా చేయటకు ప్రయత్నం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పద్మ, పృథ్వీ, కావ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు నీలం కృష్ణయ్య. నాది కంబాలపల్లి గ్రామం. ఇదే గ్రామంలో జన్మించిన, ఇదే గ్రామంలో బతుకుతున్నా. ఇదే గ్రామంలో ఉన్నటువంటి నూకల ముత్తయ్య కాడ ఒక గుంట భూమి కొనుక్కున్నా 1998లో. అట్టి భూమిని 3 సంవత్సరాల కింద వాళ్ళ కొడుకులు వచ్చి అడ్డం తిరిగి మా భూమి అని నన్ను ఇచ్చేసి అలా కనీలేసుడు, గుడిసెలేసుడు, అట్లాంటి చరిత్రలో న్యాయాన్ని ఆశ్రయించిన. పోలీస్ స్టేషన్కు పోయినా న్యాయం జరగలేదు. కోర్టుకు పోయినా కోర్టులో కూడా న్యాయం అంటే కోర్టులో కేసు నడుస్తుంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా సిఐ గారి కాడ మొన్న కేసు పెట్టిన వాళ్ళ ఇల్లు కడతాను సార్ అని పెడితే పిలిచి చెప్పిండు వాళ్ళకి ఎవరు పోవద్దని. అయినా చట్టాన్ని ఆశ్రయిస్తే నేనే ఎక్కువ కష్టపడుతాను, చట్టంకు తిరుగుడవుతాను. కానీ చట్టం చెప్పిన మాట ఆయన వింటలేడు. రాత్రి 5 ట్రాక్టర్లు పెట్టి నా భూమిలో మట్టి పోసుకుంటా, ఇటుక పిల్లలతో గోడలు లేపుకుంటా 7 వ్యక్తులు నన్ను నా పిల్లల కొట్టి చంపుతామని నా ఇంట్లోకి వచ్చిర్రు. అట్టి పరిస్థితిలో ఒక మహిళ తలుపులు గుంజి మా ప్రాణాలు కాపాడింది. మాకు న్యాయం చేయాలి. ముందు నాకు ప్రాణభయం ఉంది, నా కుటుంబ సభ్యులందరికీ మాకు ప్రాణభయం ఉండి అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చొని దీక్ష చేస్తున్నాం. నా పేరు నీలం పృథ్వీ. నేను నీలం కృష్ణయ్య వాళ్ళ కొడుకును. 98లో మేము కొన్న భూమికి వాళ్ళ కొడుకులు ఇప్పుడు అన్యాయంగా తిరగబడడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా మేము ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. పోలీసులు పట్టించుకోకపోతే ఈ భూమిని మేము కోర్టులో వేసి ఇంజక్షన్ ఆర్డర్ని తెచ్చుకోవడం జరిగింది. ఇట్లా చేసిన పోలీసులు చెప్పినా అతను వినకుండా మా ఇంటి చుట్టూ రోజు తిరగడం. అతని గొరిమిల్ల గ్రామం, కానీ పొద్దున్న లేస్తే మా ఇంటి చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళ పాలోళ్ళని వాళ్ళ బలగాన్ని దగ్గర వేసుకొని మా ఇంటి మీదకి దాడి చేయడం, మా నాన్న ఒకసారి చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఈ రకంగా జరుగుతుంది మా ఊరిలో. మాకు ప్రాణభయం ఉంది. రేపటి రోజున మా నాన్నకి ఏం జరిగినా, మా కుటుంబానికి ఏం జరిగినా మాకు ఈ భూమి మీద ఎవ్వరు శత్రువులు లేరు, వాళ్ళ కుటుంబం తప్ప, వాళ్ళ అన్నదమ్ములు తప్ప. వాళ్ళిద్దరు కానిస్టేబుల్ ముందటనే డైరెక్ట్గా మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని చంపే ఇల్లు కడతాం, ఏం చేస్తారో చేసుకోండి, దమ్ముంటే రారా అని మాట్లాడతారు. ఇది మాకు జరిగిన అన్యాయం. దీనికి పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. కోర్టు పట్టించుకొని స్టే ఆర్డర్లు ఇస్తున్నా వాళ్ళకు గౌరవం లేదు మాకు. అందుకని మేము ఎవరు పట్టించుకోవట్లేదని, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం కన్నా మా గ్రామంలో చచ్చిపోవాలని, మా ప్రజల ముందర చచ్చిపోవాలని మేము ప్రిపేర్ అయ్యి అంబేద్కర్ బొమ్మ దగ్గర మా నిరసన వ్యక్తం చేస్తున్నాం.